వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక. ఏప్రిల్లో కొత్త రేషన్ కార్డులు జారీ. ట్రై కలర్, గ్రీన్ కలర్ 2 రకాలుగా రేషన్ కార్డులు. గ్రీన్ కార్డు ఉన్న యుఎస్లో శాశ్వతంగా ఉండలేరు. యుఎస్ విపి జేడీ వాన్స్ అమెరికన్ ఎన్ఆర్ఐస్ బీ కేర్ఫుల్. బాలీవుడ్లో నేనే నెంబర్ 1. హిందీ ఇండస్ట్రీని శాసిస్తున్న సౌత్ భామ. పలు రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. శనివారం జమ్మూ కాశ్మీర్, లడాక్, హిమాచల్ ప్రదేశ్లో, ఆదివారం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని శని, ఆదివారాల్లో వడగాలులు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. ఇకపై రేషన్ కార్డులు 2 రకాలుగా ఉంటాయని తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి బీపీఎల్ కార్డులు, ఎగువన ఉన్నవారికి ఏపీఎల్ కార్డులు ఇచ్చే ఆలోచన ఉన్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్లో కొత్త రేషన్ కార్డులు జారీ ఉండొచ్చని చెప్పారు. కొత్త వారితో పాటు ఇప్పటికే కార్డులున్న వారికి స్మార్ట్ కార్డులు జారీ చేస్తున్నామని తెలిపారు. అంతా భావిస్తున్నట్లు గ్రీన్ కార్డు హోల్డర్స్కు శాశ్వత నివాసులు కారని యుఎస్ విపి జేడీ వాన్స్ అన్నారు. అమెరికాలో శాశ్వతంగా నివసించే హక్కు గ్రీన్ కార్డు హోల్డర్కు లేదు. ఇది ఫ్రీ స్పీచ్ గురించి కాదు, జాతీయ భద్రతకు సంబంధించినది. మన నేషనల్ కమ్యూనిటీలో ఎవరు చేరాలన్నది నిర్ణయించేది అమెరికన్లుగా మనమే అని స్పష్టం చేశారు. నేరాలు సుదీర్ఘకాలం దేశంలో లేకుంటే, వలస నిబంధనలను పాటించుకుంటే గ్రీన్ కార్డు రద్దు చేయొచ్చు. అమెరికాలో ఎన్ఆర్ఐలు జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మాస్ డిపోర్టేషన్ కోసం వాల్ టైమ్ ఏలియన్స్ చట్టాన్ని ట్రంప్ ప్రతిపాదిస్తూ ఉండడం గ్రీన్ కార్డు హోల్డర్స్ శాశ్వత నివాసులు కాదని పీపీజేడీ వాన్స్ చెప్పడాన్ని వారు ఉదాహరిస్తున్నారు. లీగల్గా అక్కడికి వెళ్ళిన తొలి ప్రాధాన్యం వైట్ స్కిన్ అని అంటున్నారు. తాము చెప్పినట్లు నడుచుకోకుంటే తరిమేస్తామన్న ట్రంప్ పాలకవర్గం మాటల్ని గుర్తు చేస్తున్నారు. సినీ పరిశ్రమల్లో రష్మిక మందన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారారు. యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలు భారీ కలెక్షన్లు రాబట్టడమే ఇందుకు కారణం. గత 2 ఏళ్లలో రష్మిక నటించిన సినిమాలు వరల్డ్ వైడ్గా 3,300 కోట్లు వసూలు చేశాయి. హిందీలోనే దాదాపు 1,850 కోట్లు రాబట్టాయి. దీనితో దీపిక, ఆలియా భట్ వంటి స్టార్ల కంటే రష్మికకే ఎక్కువ సక్సెస్ దక్కింది. ప్రస్తుతం ఆమె సల్మాన్, సికిందర్, ధనుష్, కుబేరలతో నటిస్తున్నారు. చూసారుగా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.